జగన్ ప్రభుత్వం విధ్వంసం, వైసీపీ విధ్వంసం అని ఎందుకు మాట్లాడారు? ఆ రోజుల్లో జగన్నో లేకపోతే ఇంకొకళ్ళనో దుర్భాషలాడినటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాటి మీదన అరెస్టులు చేయడం ఇది దుర్మార్గం కదా అని ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతోంది. ఇప్పుడేంటి ఈ ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియా వీటిట్లలో బూతులు తిడితే ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు, కానీ విమర్శిస్తే అరెస్ట్ చేస్తాం, తప్పు పడితే అరెస్ట్ చేస్తాం, లేకపోతే ఎదుటి వాళ్ళకి కనుక కన్విన్స్ చేయగలిగితే వాళ్ళ గొంతు నొక్కేస్తాం అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తాజాగా హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి రీల్ పోస్ట్ చేశాడు, రీల్కి కూడా కేసు ఏమని దోపిడీ కేసు పెట్టారు. దాని మీద ఇప్పుడు సంచలనం అయింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వక BNS సెక్షన్ 111 కింద కేసులు బనాయించాలని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్ని పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్పై బలవంత పోస్టులకు పాల్పడుతున్నట్టు కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంత పోస్టుల కిందకు వస్తుందా అని పోలీసులు నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్కి బలవంత పశువులకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంత పశువులకు పాల్పడడంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన దగ్గర 300 రూపాయలు దొరికాయి కాబట్టి వాటిని బలవంత పశువులుగా చెప్తున్నారంటూ మండిపడింది. మ్యాజిస్ట్రేట్లు కూడా యాంత్రిక రిమాండ్ విధించేస్తున్నారని. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం పేర్కొన్నారో అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితుడికి వర్తిస్తాయిలాంటి విషయాలు లోతుగా పరిశీలించకుండా రిమాండ్ విధించేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.